నమస్తే అండి. మా అమ్మగారు నమస్కారం. నమస్కారం అమ్మ. నేను పెద్దాన్ని ఎట్టకూడదు. పర్లేదు. రోజు ఫోన్లు చేసి చాలా ఓపికగా ఫోన్లు చేశారు. మొత్తానికి రప్పించుకున్నారులేండి. డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళలేక నాకు బాగోలేదు. టైరాయిడ్ లావ్ అయిపోయింది. అవునా? వెళ్ళంత బరువు అయిపోయి. వంట అయిపోయిందా మరి? మధ్యలో వచ్చేసామా? అన్నమే వండాను, మజ్జిగ వేసుకుని తినేస్తాను. కన్ను పోయింది. కన్ను పక్క కన్ను అద్దాలు కట్టించుకొని డబ్బులు లేక అయ్యాలుగున్నాయి. హాస్పిటల్కి వెళ్ళడం డబ్బులు ఎవరు లేరమ్మా. ఏం పిల్లలు లేరా మీకు? కొడుకు చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు, అమ్మ నాన్న పోయారు, ఎవరు లేరు. కొడుకు ఎలా చనిపోయాడమ్మా మీ కొడుకు? ఆ కొడుకు మాకు పచ్చకాయలు అయిపోయి చచ్చిపోయాడండి. పచ్చకామర్లు. మీ ఆయన? మా ఆయన ఇది పచ్చవాత వచ్చి చచ్చిపోయాడు. ఎన్నాళ్ళ క్రితం? చాలా అయిందండి, 20 సంవత్సరాలు అయిపోతుంది. మీ అబ్బాయి చనిపోయి ఎన్నాళ్ళు? మా అబ్బాయి చచ్చిపోయి 15 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారా? మేము కోడూళ్ళు ఉండేదాన్ని. వాళ్ళు పోయారు నుంచి కలగానే ఇక్కడికి వచ్చేసి నీలమ్మ గారి వాటల్లోని చేసేదండి పని. ఆ వాటలో పని చేస్తే అగో కరెంట్ షాక్ కొట్టేసింది. ఇది మణిపాల్ హాస్పిటల్ అని ఆపరేషన్ చేశారు. పెద్ద దానివల్ల ఈ థైరాయిడ్ వల్ల నేను కుంగిపోయిందిగా. ఇవన్నీ పెట్టేసాయి. బలువు వచ్చింది. నడవలేను, 2 అడుగులు వేయలేను, కూకోలేను, నిలబడలేను. మందులు కూడా డబ్బులు లేక నానా బాధలు పడుతున్నాను. మీకు పెన్షన్ వస్తుంది కదా? అవును, 4000 వస్తుంది. 1500 దీనిపోతున్నాయి. కిరాణకి, సాకులకి, కాయగూరలకి అని వస్తున్నాయి. బియ్యం తీసుకురండి. మంచి చీర తెచ్చాను నీకోసం. గులాబీ రంగు చీరలో నవ్వుతే ఇలా ఉండాలని నీకోసం చీర తెచ్చాను. ఇదిగో టవల్ నీకోసం. టవల్ కూడా తీసుకొచ్చాము, వాడుకోండి. కాటన్ ఇవన్నీ. ఏదో హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తానన్నావు కదా, వెళ్ళు. 5000 ఇస్తున్నాను అమ్మా. ఈ 5000తో ఇంకేమైనా కావాలంటే కొనుక్కో. హాస్పిటల్కి వెళ్ళు, సరేనా? వెళ్ళేసి మందులు ఏమైనా కొనుక్కో. సరే అయితే మరి నేను ఇంకెళ్ళి వస్తాను, సరేనా? జాగ్రత్త. నమస్తే తల్లి. సరే రాజుగారు, అవన్నీ లోపల వెళ్ళొచ్చా? డబ్బులు ఇవ్వలేదా? చూపించి అమ్మలు ఎవరు డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వలేదా? అయ్యో ఇయ్యమ్మ అని అడుగుతామా? అలాగ అడుగుతామా? తప్పు కదా. అమ్మిస్తే పుచ్చుకుంటాం, లేకపోతే లేదు. అలాగా ఆకలితో ఉండి మనిషి ఆ అమ్మ కాదు. ఎందుకు వచ్చారు? ఆకలి తీర్చడానికి వచ్చారు. పోన్లే. ఇంకా అమ్మా దేవి, శ్రీదేవి మేడం గారు అమ్మా, మీరందరూ తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? కాదు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా తల్లి? వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నావు. దూరంగా ఉండాల్సిందే. టెన్షన్ పడింది మా అమ్మ. టెన్షన్ అయితే పడింది, అందుకే 2 అడుగులు ముందుకేసింది. ఎంత మా అమ్మ, ఊరికే సరదాగా అన్నాను. తీసుకో, ఓకేనా? సరే, నేను వెళ్ళొస్తాను. నాకు దేవుడు నిన్ను పంపించి నాకు ఇచ్చి అమ్మ చల్లగా ఉండి వాడి దేవా. అలాగే నేను వెళ్ళరాను ఇప్పుడు. వంట చేసుకో మంచిగా. నాకు 2 నెలలు 3 నెలలు వస్తాయి. నాకు తల్లి తిను, కడుపు నిండా అన్నం తిను. అలాగే, సరేనా? నమస్తే. బాయ్ బాయ్ బాయ్.